has been extended to science also. Next year it is going to be extended to the social studies also. ఇక పోయినట్టయితే ఈ సంవత్సరం ఒక అది ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మనకు 2009లోనే ఈ యొక్క సిబిఎస్ఈ సిలబస్ ప్రకారంగా గ్రేడింగ్ విధానానికి అమల్లోకి వచ్చింది. అయితే అయినప్పటికీ కూడా గ్రేడింగ్ విధానంతో పాటుగా వీఆర్ గివింగ్ మార్క్స్ ఆల్సో. మరి హైకోర్టు ఈ మధ్యన ఇంటర్ఫియర్ అయ్యి మరి సిబిఎస్ఈ ప్రకారంగా మార్క్స్ లేవు కదా, మరి మీరు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం వల్ల, సో యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఇన్ ఫర్ ఓన్లీ గ్రేడింగ్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ బోత్. సో దీంట్లో బ్రీఫ్ గా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి రిజల్ట్ సీడీలో మాత్రం, ఒక నిమిషం, రిజల్ట్ సీడీలో మాత్రం రెండే ఉంటాయి. ఒకటి హాల్ టికెట్ నెంబరు, గ్రేడ్ పాయింట్ యావరేజ్, ఈ రెండే ఉంటాయి. ఫెయిల్ అయిన విద్యార్థికి హాల్ టికెట్ నెంబర్ పక్కన ఈ గ్రేడ్ అని ఉంటుందంటే. అదేవిధంగా ఏపీ ఆన్లైన్ అండ్ ఈ సేవ వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇచ్చేటువంటి ఒక డమ్మీ మరి పెర్ఫార్మెన్స్ షీట్ లో, గ్రేడ్ పెర్ఫార్మెన్స్ షీట్ లో దాన్ని మేము ప్రోటోటైప్ సబ్జెక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్ షీట్ అని అంటున్నాము. దాంట్లో మాత్రం సబ్జెక్ట్ వైజ్ గ్రేడ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పాయింట్స్ ఉంటాయి, వాటికి అసైన్ చేసిన పాయింట్స్ ప్లస్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ కూడా ఉంటుంది. ఈ విషయాలు మీరు గమనించుకోవాలి. అనదర్ ఇంపార్టెంట్ డెసిషన్ ద గవర్నమెంట్ హాస్ టేకెన్, రీవెరిఫికేషన్ అనేటువంటిది ఈసారి కంప్లీట్ గా డీసెంట్రలైజ్ చేయబడింది. విద్యార్థులందరూ కూడా డిఓ ఆఫీస్లోనే అప్లై చేసుకోవాలి. చాలాన్ ద్వారా 1000 రూపీస్ పే చేసి డిఓ ఆఫీస్ లో అప్లై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ ద్వారా అప్లై చేసుకోవడానికి లేదు. డీజీ ఆఫీస్ లో ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే దే ఆర్ నాట్ గోయింగ్ టు బి కన్సిడర్డ్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది కాకుండా మనం వెబ్సైట్లు 23 రకాలుగా పెడుతున్నాము. 20 రకాల వెబ్సైట్లలో మనం ఆన్సర్స్ పెడుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ వెబ్సైట్లలో మాకు సంక్షిప్తంగా సమాచారం ఉంటుంది. ఏపీ ఆన్లైన్ ఈ సేవలు కూడా 12 o'clock మీకు ఓపెన్ అవుతుంది, 12-12:30 వరకు. అందులో కంప్లీట్ డేటా ఉంటుంది. ఈ సంవత్సరం ఇక ఓవరాల్ గ్రేడ్ అనేది ఉండదు. ఓవరాల్ గ్రేడ్ కు బదులుగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఉంటుంది. సో నౌ రిక్వెస్ట్ ది హానరబుల్ మినిస్టర్ టు రిలీజ్ ద రిజల్ట్ సీడీ. ఇచ్చిన తర్వాత నేను పాస్వర్డ్ ఇస్తాను. ఇది ఇచ్చారు కదా, మీడియా వాళ్ళకి ఇవ్వలేదంట, మీడియా వాళ్ళకి ఇవ్వలేదంట. అందరికి ఇస్తున్నాం, రెడీగా ఉన్నాయి. 3 తీసుకోవద్దు, కెమెరామెన్ వస్తారు. నా ప్రెస్ అందరికి సీడీలు అందినయా లేదా? ఇక్కడి నుంచి కదలకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి డబల్ సార్. అక్కడ సీట్లలో కూర్చున్న మీడియా అందరికీ సీట్లు ఇచ్చేసాం సార్. ప్రెస్
సార్ అందరికి ఇస్తాను సార్ టీచర్లో కూర్చున్న మీడియా అందరికీ ఇచ్చేసాను సార్. అందరికి వీళ్ళకి కూడా ఇప్పించాను. ఇప్పుడు ఓకే ఇస్తాను కైకి గడవడు. నేను పాస్వర్డ్ ఇవ్వకుండా మీరు ఏమి ఓపెన్ చేయగలరా నాకు తెలీదు. చేయలేదు కదా, సీడీలు ఇస్తారు, దానికి కంగారు పడక్కర్లా. అందరికి ఇప్పిస్తాం, అందరికి ఇప్పిస్తాం. కూర్చోం కూర్చోండి సార్, పర్లేదు. సీడీలు కొద్దిగా అందరికి ఇవ్వండి, ఇస్తాం. ఇప్పుడు 2012 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 12,85,822 మంది అభ్యర్థులు పరీక్ష రాయటం జరిగింది. దాంట్లో 12,74,47 మంది హాజరయ్యారు. అంటే 99.08% హాజరయ్యారు పరీక్షలకి. దాంట్లో ఉత్తీర్ణత శాతం బాలురు 86.97%, బాలికలు 88.76%, మొత్తం యావరేజ్ గా 87.84% ఉత్తీర్ణులయ్యారు. దీన్ని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 4.74% లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ శాతం పాస్ అవడం జరిగింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ ది పాస్ పర్సెంటేజ్ 83.10%. ప్రైవేటు విద్యార్థులు 44.83% పాస్ అయ్యారు. ఇది కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా 4.8% అధికం అని చెప్పేసి మనం వేస్తున్నాను. ఈ సంవత్సరం 100% రిజల్ట్ సాధించిన గవర్నమెంట్ సంబంధించిన విద్యా సంస్థలు లాస్ట్ ఇయర్ కంటే అధికమని, లాస్ట్ ఇయర్ 2,562 పాఠశాలలు 100% ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తే ఈ సంవత్సరం 3,588 ప్రభుత్వ పాఠశాలలు 100% రిజల్ట్ సాధించినాయి. వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో పోయిన సంవత్సరం 68 మంది, 88 పాఠశాలలో ఈ సంవత్సరం 135 పాఠశాలలో 100% ఉత్తీర్ణత శాతం. జిల్లా పరిషత్ పాఠశాలలో 444 పాఠశాలలు లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం 816 పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలు 9, ఈ సంవత్సరం 13, ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 111, ఈ సంవత్సరం 129, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల 4471, మరి ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ 10 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 17 పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలో 1856, ఈ సంవత్సరం 2351. 100% అంటే నేను ఇందాక చెప్పిన ఫిగర్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా అండి. ఎయిడెడ్ స్కూల్స్ గత సంవత్సరం 100% సాధించలేదు, కానీ ఈ సంవత్సరం 56 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినందుకు నేను సంతోషంగా అనౌన్స్ చేస్తాను. మరి అదేవిధంగా జీరో ఉత్తీర్ణత శాతం కూడా కొన్ని పాఠశాలలు ఇచ్చేసినాయి. మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం 0% ఎక్కలేదండి. జిల్లా పరిషత్ పాఠశాలలో కేవలం 2 పాఠశాలలో మాత్రమే 0% వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో 12 స్కూల్స్ లో మరి 0% ఉత్తీర్ణత శాతం, ఎయిడెడ్ స్కూల్స్ ఓన్లీ ఒక స్కూల్లోనే 0%. అంటే మొత్తం 15 పాఠశాలల్లో ప్రైవేట్ కానీ, ఎయిడెడ్ కానీ, గవర్నమెంట్ కానీ 0% ఉత్తీర్ణత శాతం వచ్చిందండి. తర్వాత హైయెస్ట్ ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాలు తీసుకున్నట్లయితే హైయెస్ట్ కరీంనగర్ జిల్లా 93.38% సాధించి రాష్ట్రంలోనే అత్యధిక శాతం సాధించిన జిల్లాగా నిలబడింది. నేను కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారులని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఫాలోడ్ బై కడప 93.10, నల్గొండ 92.99. అన్నిటికంటే తక్కువ వచ్చిన జిల్లా హైదరాబాద్ 76.94, అనంతపురం 81.71. మేనేజ్మెంట్ వారీగా ఉత్తీర్ణత శాతం చూసినట్లయితే గవర్నమెంట్ 78.11% ఉత్తీర్ణత శాతం అండి. జిల్లా పరిషత్ 85.88, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల 95.6,
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల 90.63, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల 97.44, ప్రైవేటు 92.13% మరి ఉత్తీర్ణ శాతం వచ్చింది. అంటే గవర్నమెంట్ కానివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, మరి వెల్ఫేర్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ పాఠశాలకి సమానంగా ఉత్తీర్ణ శాతం దాదాపుగా వచ్చినాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అంటే గురుకుల పాఠశాలలు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా మరి మెరుగైన రిజల్ట్స్ ప్రకటించినాయి. వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇకపోతే సప్లిమెంటరీకి సంబంధించి మరి ఈ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి 26/2012 నుంచి 3/7/2012 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడతాయి. దానికి టైమింగ్ 9:30 నుంచి 12 గంటల వరకు. ఫీజు కడతానికి ఆఖరి తేదీ విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించు చివరి తేదీ 11/6/2012. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఖజానా కార్యాలయంలో లేదా ఎస్బీహెచ్ లేదా ఎస్బీఐ బ్యాంకుల్లో చెల్లించడానికి చివరి తేదీ 12/6/2012. సంబంధిత ప్రధానోపాధ్యాయులు కంప్యూటర్ చే ముద్రించబడిన ఎస్ఆర్లతో సహా జిల్లా విద్యాశాఖ గారి కార్యాలయంలో సమర్పించాల్సిన చివరి తేదీ 13/6/2012. జిల్లా విద్యాశాఖ అధికారులచే ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి ముద్రితమైన ఎస్ఆర్లు సమర్పించాల్సిన చివరి తేదీ 16/6/2012. ఈ తేదీలు దాటి ఫీజు చెల్లించినా లేదు ప్రధానోపాధ్యాయులు కానీ లేదా విద్యాశాఖ అధికారులు కానీ కావాల్సిన సమర్పించాల్సిన ఇన్ఫర్మేషన్ లేట్ గా సబ్మిట్ చేసినా కూడా వారికి హాల్ టికెట్లు ఇవ్వబడవు. దయచేసి ఈ సమయాన్ని హెడ్ మాస్టర్స్, స్టూడెంట్స్, అదేవిధంగా డిఈఓస్ కూడా కరెక్ట్ గా ఈ డేట్స్ ని స్టిక్ ఆన్ కావాలని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ లేట్ అయినట్టయితే ఆ ప్రధానోపాధ్యాయులు వాళ్ళే బాధ్యులు కానీ బోర్డు కాదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ తప్పిన విద్యార్థుల రోల్ పట్టికను 1/6/2012 కల్లా స్కూల్స్ కు పంపించేస్తామండి. రీకౌంటింగ్ కి 500 రూపాయలు 15 రోజుల్లోగా అంటే ఈ రోజు నుంచి 15 రోజుల్లోగా మీరు చలాన్ కట్టినట్లయితే రీకౌంటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అవును. ఇప్పుడు ఈ రీకౌంటింగ్ ఏదైతే ఉందో ఇంత ముందు రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి రీకౌంటింగ్ చేయించుకోవాల్సి వచ్చేది. రీవెరిఫికేషన్ ఇంత ముందు కూడా ఇక్కడ చేయించుకోవాల్సి వచ్చేది. రీవెరిఫికేషన్ ఇప్పుడు సంబంధిత జిల్లాల్లో డిఈఓస్ కి అధికారం ఇచ్చాం కాబట్టి అక్కడ రీవెరిఫికేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకెనిథింగ్ కాండి రాసాడనా? సో సిడీస్ అందరికి వచ్చినాయా? ఇంటర్నెట్ రిలీజ్ అయిన తర్వాత పాస్వర్డ్ సీడీలు ఉన్నాయా లేదా? చలో డబ్బులు అని చూసుకుంటారు. ఓకే, ఓకే పాస్వర్డ్ చెప్పమంటారా? మీకేందుకు ఆల్రెడీ వెళ్ళాయి కదా, చాలే ఇంకా రాలే కానీ చలో. ఓకే, అందరికీ సీట్లు వచ్చినాయి కదా? ముందు ఇచ్చారు, తర్వాత రాలేదు, వాళ్ళకి ముందు ఇచ్చినారు. ఓకే, సారీ. పాస్వర్డ్ 10 అంటే 10 SSC small 10 SSC. ఓకే, నెంబరు 1205 అది ఇచ్చేసారు ఎన్రోల్మెంట్ ఏదో చెప్పలే నెంబరు. అక్కడ నెంబర్ డిలీట్ చేయాలి కదా.
ఎన్ఎస్ఎస్సి అంతే. SSC 10 SSC అంతే 10 SSC. ఇప్పుడు మన మినిస్టర్ గారి చేతి మీద ఇంటర్నెట్ రిలీజింగ్ ఉంది. ఇంటర్నెట్ మీద 10 SSC క్యాపిటల్ లెటర్ SSS. ఓకే. ఇప్పుడు మినిస్టర్ గారి చేతుల మీదుగా రిజల్ట్స్ ఆన్ ఇంటర్నెట్ మన మినిస్టర్ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడుతుంది. అయిపోయాయి. లక్ష్మణ్ గారు చెప్పు అయిపోయింది. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి మొట్టమొదటిసారిగా గ్రేడింగ్ విధానంలో రిజల్ట్స్ 10th రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 9 గ్రేడులు కేటాయించారు. ఇందులో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఫలితాల్లో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా కడప 2వ స్థానంలో, నల్లగొండ జిల్లా 3వ స్థానంలో ఉంది. చివరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. 17 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత అయ్యారు. అలాగే జూన్ 26 నుంచి జూలై 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి.